Hello all, welcome back to my channel. Today we are going to discuss about Bharatiya Sakshi Adhiniyam and ఇంకా నెక్స్ట్ క్లాసెస్ లో కూడా ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ బిఎస్ఏ యాక్ట్ అనమాట. సో దిస్ ఇస్ ఇంట్రడక్షన్ క్లాస్. సో మీ అందరికీ తెలుసు బిఎస్ఏ అనేది ఎవిడెన్స్ యాక్ట్ ని రీప్లేస్ చేస్తూ కొత్తగా వచ్చిన చట్టం అనమాట ఇది. సో మనము ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనేది ఈ నెక్స్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ఏ అంటే ఎవిడెన్స్ రిలేటెడ్ గా ఇంగ్లీష్ లో ఎవిడెన్స్ అంటాము. అదే మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ లేదా తెలుగులో అయితే సాక్ష్యము లేదా సాక్ష అని సాంస్క్రిట్ లో పిలుస్తారనమాట. సో ప్రీవియస్ గా ఎవిడెన్స్ అని ఇంగ్లీష్ లో ఉండేది, ఇప్పుడు దాన్ని సాంస్క్రిట్ లో యూజ్ చేసి సాక్ష్య అని పెట్టారు. అదే తెలుగులో అయితే మనకు సాక్ష్యము అనేది అది అందరికీ తెలుసు కదా, ఎవిడెన్స్ అంటే సాక్ష్యం. సో ఒక కోర్టులో కానీ లేదా ఒక జడ్జి కానీ ఒక జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఏది కరెక్ట్ ఏది ఫాల్స్ అనేది ఎలా డిసైడ్ చేసుకుంటారు, బికాజ్ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా. సో కోర్ట్ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ బిఎస్ఏ యాక్ట్ మొత్తం కూడా ఎవిడెన్సెస్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి కోర్టులో దాన్ని, అలా కన్ఫెషన్స్ అంటే ఏంటి అనేది ఈ ఎవిడెన్స్ యాక్ట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎవిడెన్స్ సాక్ష్యం అనేది ఇప్పటి నుంచే కాదు, పురాతన కాలం నుంచి ఇతిహాసాల నుంచి సాక్ష్యం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైనా వెళ్ళి మనం అది చేసాము లేదా చేయలేదు అనేది ప్రూవ్ చేసుకోవడానికి. సో దీనికి నేను ఎగ్జాంపుల్ గా ఒకటి తీసుకుంటున్నాను. సో రామాయణం అందరికీ తెలుసు కదా. రామాయణంలో హనుమంతుడికి శ్రీరాముడు ఒక రింగ్ ఇస్తారనమాట. ఎందుకు ఆ రింగ్ చూపించేసి సీతమ్మ వారి దగ్గర అతని యొక్క అంటే హనుమంతుడు సీతమ్మ వారికి ముందుగా తెలియదు కాబట్టి అక్కడ రింగు చూపిస్తాడండి. సో ఇది రింగు చూపించడం అనేది మనకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద యూజ్ అవుతుంది అనమాట. సో ఆ టైప్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఇంపార్టెన్స్, సాక్ష్యం అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ట్రూత్ ని ప్రూవ్ చేసుకోవడానికి అనేది చెప్పడానికి నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలాగే హనుమంతుడు మీట్ అయిన తర్వాత సీతమ్మ వారు కూడా చూడమని అనేది ఇస్తుంది అనమాట. ఆ చూడమని తీసుకెళ్లి హనుమంతుడు రాముడు వారికి ఇచ్చేసి నేను సీతమ్మ వారిని మీట్ అయ్యాను, సో దానికి సాక్ష్యం ఈ చూడమని అని చెప్పేసి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక్కడ ఆ రింగ్ అండ్ చూడమని అనేది ఒక సాక్ష్యం కింద యూజ్ అవుతాయి అనమాట. అండ్ అలాగే సీతమ్మ వారిని హనుమంతుడు మీట్ అయినప్పుడు ఆయన ఏవైతే చెప్పే వర్డ్స్ లేదా శ్రీరాముడికి చెప్పే వర్డ్స్ ఇవన్నీ కూడా ఓరల్ ఎవిడెన్స్ గా యూజ్ అవుతాయి అనమాట. సో అవి ఓరల్ ఎవిడెన్స్ టైప్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాము. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఇప్పటి నుంచే కాదు, మనము ఇతిహాసాల నుంచి ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సేమ్ కైండ్ ఆఫ్ మీరు ఎగ్జాంపుల్స్ ఏదైనా తీసుకోండి, అన్నిట్లోనూ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎవిడెన్స్ లా లేదా భారతీయ సాక్ష్య అధినియం, బిఎస్సి అంటారు సింపుల్ గా. సో ఇది 1 జూలై 2024 నుంచి ఎఫెక్ట్ అయిందనమాట. ప్రీవియస్ గా బిల్ పాస్ చేశారు 2023లో, కానీ ఒరిజినల్ గా ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది 1 జూలై 2024 నుంచి వచ్చింది అనమాట. సో కాబట్టి ఎవరైతే 2024 నుంచి బిఎస్ఏ యాక్ట్ ఎవిడెన్స్ లా చదవాలనుకున్న వాళ్ళందరికీ కూడా కాలేజెస్ కూడా బిఎస్సీ అని రీప్లేస్ చేశాయి అనమాట మాక్సిమము. సో కాబట్టి బిఎస్సీ అనేది ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ అండ్ రియల్ లైఫ్ లో కూడా మనము నెక్స్ట్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అనేది మనకు బ్రిటిష్ కాలంలో నుంచి ఉందన్నమాట. సో అప్పుడు ఉన్న దాని ప్రకారము వాళ్ళు రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ మనకు ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి కూడా 150 years దాటిపోయింది 1870 నుంచి ఇప్పటి వరకు. ఇప్పటికి కూడా మనం స్టిల్ అలాగే ఓల్డ్ లా ఫాలో అవుతా ఉంటే చాలా టెక్నాలజీ వైజ్ మనం అడ్వాన్స్ లో ఉన్నాము. సో ఇప్పుడు కూడా అలాంటి లాస్ వాడితే కరెక్ట్ కాదు కదా. సో దాని కోసమే ఈ యాక్ట్ అనేది రీప్లేస్ చేసి కొత్తగా కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారనమాట, విచ్ ఇస్ రిలవెంట్ టు డిజిటల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ గా. సో అలాగే పార్ట్ ఆఫ్ ద క్రిమినల్ లా రిఫార్మ్ ప్యాకేజ్ అలాంగ్ విత్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో ప్రీవియస్ గా ఇవి ఐపీసీ అండ్ సిఆర్పిసి గా ఉన్నాయి. వాటిని కూడా ఈ బిఎస్సీ తో పాటు వాటిని కూడా రీప్లేస్ చేస్తూ వాటిని బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ గా మార్చేశారనమాట. మొత్తం 3 చట్టాలని, ఓల్డ్ చట్టాలని కొత్త చట్టాలుగా చేంజ్ చేశారు. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ బిఎస్సీ. సో ప్రీవియస్ గా దీని ఎవిడెన్స్ లా లేదా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీడ్ ఫర్ చేంజ్. ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుందంటే బికాస్ ఇండియన్ ఎవిడెన్స్ అనేది ఓల్డ్ యాక్ట్, అది కూడా బ్రిటిష్ కాలంలో డ్రాఫ్ట్ చేసింది. అండ్ సిన్స్ సొసైటీ, టెక్నాలజీ అండ్ లా హ్యావ్ అడ్వాన్స్డ్ సిగ్నిఫికెంట్లీ నీడ్ ఫర్
మోడర్న్ అండ్ సింప్లిఫైడ్ అండ్ డిజిటల్ ఫ్రెండ్లీలా. కాబట్టి ఖచ్చితంగా మనం చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ మెయిన్ గోల్స్ ఏంటంటే ఇది చేంజ్ చేయడానికి ఎన్ష్యూర్ స్పీడీ ట్రయల్స్ అండ్ జస్టిస్ డెలివరీ, అడ్రస్ డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అండ్ మోడర్న్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సో ప్రీవియస్ గా వాట్సాప్ చాట్ అనేది ఎవిడెన్స్ గా మనం ప్రజెంట్ చేయలేకపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ చట్టం ప్రకారం వాట్సాప్ చాటింగ్ కూడా మనం ఎవిడెన్స్ గా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఇలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. ప్రీవియస్ గా ఇంటర్నెట్ ఉండేది కాదు మనకు 1872లో. బట్ ఇప్పుడు ఇంటర్నెట్ అయ్యింది, అలాగే నెట్, సోషల్ మీడియా వస్తుంది. చాలా కొత్త అడ్వాన్సెస్ చూస్తున్నాం మనం. ఏఐ అని వస్తుంది. సో వీటన్నిటిని యాడ్ చేస్తూ కొత్తగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారనమాట. అలాగే యూజ్ క్లియర్ లాంగ్వేజ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ప్రీవియస్ గా యూజ్ చేసిన లాంగ్వేజ్ అనేది కొంచెము లాటిన్ లేదా యూకే ఇంగ్లీష్ నే ఉండేది. బట్ ఇప్పుడు ఈ చట్టాన్ని చేంజ్ చేసినప్పుడు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. దట్ ఈస్ ద మెయిన్ చేంజ్. అండ్ ద నెక్స్ట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ద బిఎస్సి. సో ఎలా స్ట్రక్చర్ చేశారు? ప్రీవియస్ గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో 167 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడున్న బిఎస్సి యాక్ట్ ప్రకారం 170 సెక్షన్స్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ చాప్టర్ 1 లో వచ్చేసి డెఫినేషన్స్, స్కోప్ అనేది ఉంటుంది అనమాట. చాప్టర్ 2 లో రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ గురించి, చాప్టర్ 3 లో ఫ్యాక్ట్స్ విచ్ నీడ్ నాట్ టు బి ప్రూవ్డ్ అనేవి. అండ్ నెక్స్ట్ చాప్టర్ 4 ఓరల్ ఎవిడెన్స్, 5 లో వచ్చేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అండ్ చాప్టర్ 6 వచ్చేసి ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓరల్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అండ్ చాప్టర్ 7 లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే ఎవరైనా ఒక పర్సన్ వచ్చేసి అలిగేషన్ చేస్తే అలిగేషన్ చేసిన పర్సనే ప్రూవ్ చేసుకోవాలన్నమాట, అతను నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేసి. అండ్ నెక్స్ట్ చాప్టర్ 8 లో ఎస్ట్రాపిల్ గురించి, చాప్టర్ 9 వచ్చేసి విట్నెసెస్, అండ్ 10 లో ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, చాప్టర్ 11 లో ఇంప్రాపర్ అడ్మిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి డిస్కస్ చేశారనమాట. సో టోటల్ గా 170 సెక్షన్స్ ఉంటాయి. ప్రీవియస్ గా 167 ఉండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ ఫీచర్స్ ఆఫ్ బిఎస్సి. సో వాట్ ఈస్ ద కీ ఫీచర్స్ అంటే డిజిటల్ ఎవిడెన్స్ రికగ్నైజేషన్. ప్రీవియస్ గా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అవన్నీ యూజ్ చేసేవాళ్ళు కాదు. యూజ్ చేసిన కొంచెం వరకే యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి వాట్సాప్ కానీ, ఎస్ఎంఎస్ చాటింగ్ కానీ, ఇవన్నీ కూడా ఈమెయిల్స్ కానీ యూజ్ చేస్తున్నారు అనమాట. యాజ్ పర్ సెక్షన్ 61 ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలవెన్సీ అండ్ అడ్మిసిబిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి విట్నెస్ కాంపిటెన్సీ, చైల్డ్ విట్నెస్ ఎలా చేయాలి, హోస్టల్ విట్నెస్ అంటే ఏంటి, ఎక్స్పర్ట్ విట్నెసెస్ అవన్నీ కూడా కవర్ చేశారు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. నెక్స్ట్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఎలా చేయాలి, లీడింగ్ క్వశ్చన్స్, క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్. అండ్ అలాగే రీఫ్రెషింగ్ మెమరీ త్రూ డిజిటల్ డాక్యుమెంట్స్ అలో చేశారనమాట. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్, లైక్ ప్రీవియస్ గా మ్యాన్ ఆర్ ఉమెన్ అనేసి మెన్షన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి పర్సన్ అని మెన్షన్ చేశారనమాట. పర్సన్ అంటే మ్యాన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు. సో ప్రీవియస్ గా మ్యాన్ అండ్ ఉమెన్ అనేది ఉండేది. అండ్ నెక్స్ట్ స్ట్రీమ్ లైన్డ్ స్ట్రక్చర్, రిమూవ్ అంటే అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని బ్రిటిష్ కాలంలో ఉన్న టర్మినాలజీ అంతా రిమూవ్ చేసేసి మోర్ కన్సైజ్ అండ్ అలైన్డ్ విత్ ద మోడర్న్ జ్యూరిస్ప్రుడెన్స్ కి అర్థమయ్యేలాగా చేంజ్ చేశారనమాట. దీస్ ఆర్ ఆల్ ద కీ ఫీచర్స్ ఆఫ్ బిఎస్సి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ బిఎస్సి. సో యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, ఫెయిర్ ట్రయల్ అండ్ జస్టిస్ డెలివరీ అండ్ స్ట్రెంథెన్స్ ద అడ్మిసిబిలిటీ ఆఫ్ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ ఎవిడెన్స్, reduces scope of delay and confusion, harmonizes Indian evidence law with digital age requirements. So this is the importance of BSc, Bharatiya Sakshi Adhiniyam. So that's all. Thank you so much for watching my videos. And ఎవరికైనా బిఎస్ఐ యాక్ట్ పీడిఎఫ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కావాలి అంటే జస్ట్ కామెంట్ లో పీడిఎఫ్ అని మెన్షన్ చేయండి, వాళ్ళకి నేను మెసేజ్ చేస్తాను విత్ డాక్యుమెంట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.